హలో క్లాస్మేట్స్, ఇవాళ ఫంక్షన్స్ అనే టాపిక్ చూద్దాం. ఫంక్షన్ అంటే ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, మెయిన్ ప్రోగ్రామ్, అందులో ఒక మినీ ప్రోగ్రామ్ లాంటిది అన్నమాట. మినీ ప్రోగ్రామ్ విచ్ కెన్ బి యూస్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే అదొకసారి డిఫైన్ చేస్తే దాన్ని మళ్ళీ టోటల్ ప్రోగ్రాంలో ఎన్నిసార్లు అయినా యూస్ చేసుకోవచ్చు. అది ఫంక్షన్ అంటే. ఫంక్షన్ సింటాక్స్, ఆ ఫంక్షన్ ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది, అది స్పేస్ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్లో దాని ఇన్పుట్ వాల్యూస్ని ఇక్కడ పారామీటర్స్ అంటాం. రిటర్న్ టైప్ అంటే ఏ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది అని. ఫంక్షన్ నేమ్ అంటే నేమ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. పారామీటర్ అంటే ఇన్పుట్ వాల్యూస్. ఈ కర్లీ బ్రాసెస్లో మనం ఏ కోడ్ అయితే రాద్దాం అనుకుంటామో ఆ కోడ్. అండ్ ఈ ఫంక్షన్ అనేది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. అదే సిస్టమ్ ఫంక్షన్ అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. సిస్టమ్ ఫంక్షన్స్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇవాళ మన టాపిక్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, యూజర్ అంటే మనం మన సొంతంగా ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకొని అది మనం ప్రోగ్రామ్ మొత్తంలో వాడితే అదే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. దీన్ని షార్ట్ ఫామ్లో యూడిఎఫ్స్ అని పిలుస్తాం. యూడిఎఫ్స్ 4 టైప్స్ ఉంటాయి. ఈ సింటాక్స్ అనేది దేని మీద మెయిన్గా డిపెండ్ అయింది? పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్. సో ఈ రెండింటి మీద బేస్ చేసుకొని 4 టైప్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ కేసెస్ అసలు పారామీటర్ రిటర్న్ వాల్యూ లేకుండా ఫంక్షన్ అనేది డిఫైన్ చేయడం. సెకండ్ వన్ ఈజ్ విత్ ఓన్లీ పారామీటర్స్. థర్డ్ వన్ ఈజ్ విత్ ఓన్లీ రిటర్న్ వాల్యూ. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ యూజింగ్ బోత్ పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూస్. ఈ ఫోర్ టైప్స్ రిప్రజెంట్ చేసేలా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని నేను మీకు 4 టైప్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తాను. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్. అంటే యూజర్ దగ్గర నుంచి 2 వాల్యూస్ ఏబి అనే వాల్యూస్ తీసుకొని వాటిని సమ్ ప్రింట్ చేయమని. ఇవి యూడిఎఫ్స్ యూస్ చేసి 4 టైప్స్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ 2 నంబర్స్ని సమ్ చేయడానికి ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, అది ఫస్ట్ టైప్ వితౌట్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్. ఇలా ఈ స్లాషెస్ ఇక్కడ స్లాషెస్ ఎందుకు ఇచ్చానంటే, ఇది జస్ట్ కామెంటింగ్. అంటే ఇది మనకి అర్థం అవ్వడం కోసం, లైక్ హెడ్డింగ్స్ ఇవి ప్రోగ్రాంలో ఏమీ ప్రింట్ అవ్వవు. సో ఇది మీకు అర్థం అవ్వడం కోసం కామెంట్స్ ఇచ్చాను. వితౌట్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్. వితౌట్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్ అంటే సమ్ములో ఎటువంటి రిటర్న్ టైపు ఎటువంటి పారామీటర్స్ నేను యూస్ చేయలేదు. ఇక్కడ చూస్తే జస్ట్ మెయిన్ ప్రోగ్రాంలో ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ ఇచ్చా. నెక్స్ట్ ఆ ఫంక్షన్ని డిక్లేర్ చేశాను. ఫంక్షన్ని డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ సెమీకాలన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది జస్ట్ డిక్లరేషన్ లాగా. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేశాను. మెయిన్ ఫంక్షన్లో ఈ మినీ ప్రోగ్రామ్ని కాల్ చేశాను. అప్పుడు ఇక్కడ కాల్ చేసినప్పుడు కర్సర్ ఇక్కడికి మూవ్ అవుతుంది, ఈ ఫంక్షన్లోకి మూవ్ అవుతుంది. ఈ ఫంక్షన్లో ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రింట్ అయ్యి మళ్ళీ మెయిన్లో రిటర్న్ 0 అలా ఎండ్ అవుతుంది. సో రన్ చేసి చూద్దాం. ఎంటర్ 2 numbers. ఇది ఎక్కడ ఉంది? సమ్ అనే ఫంక్షన్లో ఉంది, అంటే అదే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అనమాట. 2 numbers ఇచ్చా, ఎంటర్ నొక్కితే సమ్. ఇది వితౌట్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్, రిటర్న్ వాల్యూస్. సో ఇది సెకండ్ టైప్ విత్ పారామీటర్స్. పారామీటర్స్ మాత్రమే యూస్ చేసా, రిటర్న్ టైప్ యూస్ చేయాల. రిటర్న్ టైప్ అంటే ఈ సమ్లో ఏ వాల్యూ రిటర్న్ చేయట్లా. అండ్ ఈ సమ్ అనే ఫంక్షన్లో 2 వాల్యూస్ని పారామీటర్స్గా యూస్ చేశా. సో స్టార్టింగ్ విత్ హ్యాష్ ఇంక్లూడ్. సెకండ్ది ఫంక్షన్ డిక్లరేషన్స్. అక్కడే ఈ 2 వేరియబుల్స్ అనేదాన్ని పారామీటర్స్గా అక్కడే డిక్లేర్ చేయాలి. సెమీకాలన్ అండ్ ఇంట్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసి మెయిన్ ఫంక్షన్లో కూడా మనం యూస్ చేసే వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. దాని తర్వాత ఫంక్షన్ని కాల్ చేసాం. ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు బ్రాకెట్లో ఏ వేరియబుల్స్ అయితే వాడుతున్నామో ఇవ్వాలి. ఈ ఫస్ట్ వేరియబుల్ ఇక్కడ స్టోర్ అయ్యిద్ది, సెకండ్ది ఇక్కడ స్టోర్ అయ్యిద్ది.
మీకు క్లారిటీగా అర్థం కావడానికి ఇక్కడ ఎక్స్ అని యూజ్ చేస్తా, ఇక్కడ వై. ఇక్కడ సమ్లో ఎక్స్ అండ్ వై యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ వై. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో అవే ఉండాలి. ఏ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్స్నే ఫంక్షన్ మొత్తం ఉండాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అని. అప్పుడు ఈ ఏ అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అయ్యిద్ది, బి అనే వాల్యూ వైలో స్టోర్ అయ్యిద్ది. ఇప్పుడు ఆ ఎక్స్ వై వాల్యూస్ అంటే ఏబి వాల్యూస్ ఈ ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే యూజ్ అవుతాయి. ఎక్స్ ప్లేస్లో ఏ, వై ప్లేస్లో బి. అప్పుడు సమ్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఎంటర్ 2 numbers. మన ఆన్సర్ 3 + 6 9. సేమ్ ఇక్కడ ఏ బి అని ఇచ్చుకున్నా పర్వాలేదు, ఎక్స్ వై అని ఇచ్చినా పర్లేదు. సో ఇక్కడ సమ్లో ఏ రిటర్న్ వాల్యూ యూస్ చేయకుండా ఓన్లీ పారామీటర్స్ యూస్ చేసి చేస్తాం. ఇది సెకండ్ టైప్. ఇది థర్డ్ టైప్, ఓన్లీ విత్ రిటర్న్ వాల్యూస్ అన్నమాట. అంటే పారామీటర్స్ ఏది యూస్ చేయకుండా రిటర్న్ వాల్యూస్తో ప్రోగ్రామ్ రాయడం. రిటర్న్ వాల్యూస్ అంటే సమ్ అనే ఫంక్షన్ ఎలాంటి అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ సమ్ కాబట్టి ఇంటీజర్ అని తీసుకున్నా, లాస్ట్లో ఇక్కడ రిటర్న్ టైప్ రాస్తాం, అదే రిటర్న్ వాల్యూ రాస్తాం. ఎలా అంటే ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఈ ఫంక్షన్ డిక్లరేషన్. ఇక్కడ మనం ఏ పారామీటర్స్ యూస్ చేయాలో చూడండి, పారామీటర్స్ లేకుండా రిటర్న్ టైప్ని ముందే రాసుకోవడం. ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని ఇచ్చా. నెక్స్ట్ మనం మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం. మెయిన్ ఫంక్షన్లో ఏంటంటే ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకున్న సమ్ అనేది, అదే ఎస్ అనేది, ఆ ఎస్ అనే వేరియబుల్లో ఈ సమ్ అనే ఫంక్షన్ అవుట్పుట్ స్టోర్ అవుతుంది. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం కదా, ఆ సమ్ అనే ఫంక్షన్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం తీసుకున్న ఎస్ అనే ఇంటీజర్. మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఓకే, రిజల్ట్ అనే వేరియబుల్లో ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్లో సమ్ అనే ఫంక్షన్ అవుట్పుట్ మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది అన్నమాట. దీన్ని రన్ చేసి చూద్దాం, దాని తర్వాత కిందది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఇందాకట్లాగానే సమ్ ఈజ్ 4. ఇది ఎలా రన్ అయిందంటే ఇక్కడ సమ్ని కాల్ చేసినప్పుడు సమ్లోకి వెళ్తుంది. సమ్లో ఇక్కడ మనం లోపల పారామీటర్స్ని డిక్లేర్ చేయాలి, ఎందుకంటే బయట డిక్లేర్ చేయలేదు కాబట్టి మనం నార్మల్గా సమ్ ఫంక్షన్ ఎలా రాస్తామో అలాగా లోపల 2 ఇంటీజర్స్ని డిక్లేర్ చేసి వాటిని యూజర్ నుంచి రీడ్ చేసుకొని ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్తో ఆ రిటర్న్ వాల్యూలో నేను డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చేసా. లేకపోతే మాకు అలా వద్దు, మాకు క్లారిటీగా కావాలంటే ఇంకో వేరియబుల్ తీసుకొని స్కాన్ఎఫ్ కింద సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చి ఈ రిటర్న్ లోపల సి అని ఇస్తే ఓకే, అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది ఫంక్షన్ అన్నమాట. ఎంటర్ 2 numbers 1 5. సో ద సమ్ ఈజ్ 6. ఎలాగైనా చేయొచ్చు, మీకు ఏ టైప్తో చేస్తున్నారు అనేది క్లారిటీ ఉండాలి. సో లాస్ట్ టైప్ ఈజ్ విత్ బోత్ పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూస్. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు లాస్ట్ టైప్ విత్ బోత్ పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూస్. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడే దాని రిటర్న్ వాల్యూ టైప్, సమ్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంట్ స్పేస్ సమ్ బ్రాకెట్లో, అంటే నేను తీసుకున్న ఫంక్షన్ నేమ్ సమ్ కదా, దాని బ్రాకెట్లో తీసుకుంటున్న పారామీటర్స్ని కూడా ఇలా డిక్లేర్ చేసాం. అంటే బోత్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్ రెండింటిని ఇక్కడ యూస్ చేసాం. సో మెయిన్ ఫంక్షన్లోకి వచ్చేసరికి మనం యూజర్ నుంచి తీసుకోవాలనుకున్న ఏ బి వాల్యూస్ అండ్ రిటర్న్ టైప్ రిటర్న్ వాల్యూని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ రిజల్ట్ అనే వేరియబుల్ రిజల్ట్. దాని నెక్స్ట్ లైన్లో
రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ సమ్ బ్రాకెట్లో ఆ 2 వేరియబుల్స్ ఈ అవుట్పుట్ రిజల్ట్లో స్టోర్ అయ్యిద్ది అనమాట. ఆ సమ్ అనే ఫంక్షన్ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రింట్ ద సమ్ ఈజ్ %d ఈ స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ సమ్ని కాల్ చేసాం కాబట్టి ఆ సమ్ అనేది ఇక్కడ 2 వేరియబుల్స్ని తీసుకున్నాము పారామీటర్స్గా. ఇంక ఇక్కడ లోపల మళ్ళీ డిక్లేర్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ బయట డిక్లేర్ చేసాం కాబట్టి లోపల x, y అని ఇవ్వవసరం లేదు. సో సమ్ చేయడానికి ఒక వేరియబుల్ c ఈక్వల్ టు x + y రిటర్న్ c. ఇప్పుడు ఈ c దీని వాల్యూ ఎంత ఉందో అది రిజల్ట్లోకి వెళ్తుంది, అప్పుడు రిజల్ట్ అనేది ప్రింట్ అవుద్ది. దీన్ని రన్ చేద్దాం, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఎంటర్ 2 numbers. సో ద సమ్ ఈజ్ 8. 1 7 అని ఇస్తే సమ్ 8 అని వచ్చింది. ఇది 4 types ఆఫ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ యూస్ చేసే లాజిక్స్ అంతకుముందే నేర్చుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. సింటాక్సెస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పారామీటర్స్, రిటర్న్ టైప్స్ ఇవన్నీ జాగ్రత్తగా యూస్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్. ఒక నంబర్ యూజర్ నుంచి ఇన్పుట్గా తీసుకొని అది ఈవెనా ఆడా అని చెక్ చేయాలి. దానికి 4 types UDFs యూస్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక నంబర్ ఈవెనా ఆడా అని చెక్ చేయడం. ఇది నేను చెక్ అనే ఫంక్షన్ తీసుకున్నా. ఫస్ట్ టైప్ వితౌట్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్ ఆ ఫంక్షన్ని డిక్లేర్ చేశా. ఏ రిటర్న్ టైప్ లేదు కాబట్టి వాయిడ్ డిక్లేర్ చేస్తే సెమీకాలన్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ లైన్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ని స్టార్ట్ చేశా. మెయిన్ ఫంక్షన్లో ఏం చేయడానికి అవసరంలా, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే చాలు. ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు కర్సర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, వాయిడ్ చెక్ అనే దాంట్లోకి, ఈ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ చెక్ చేయడానికి ప్రోగ్రామ్ రాస్తాం. ఫస్ట్ ఒక నెంబర్ని రీడ్ చేస్తాం, అది 2తో డివిజిబుల్ అయితే ఈవెన్, లేకపోతే ఆడ్, ఇలా రాస్తాం. అవుట్పుట్ ఎంటర్ ఏ నంబర్ 5 అయితే ఆడ్, లేకపోతే 4 అయితే ఈవెన్. ఇలా సింపుల్గా ఆ ఫంక్షన్ని మెయిన్ ఫంక్షన్లో కాల్ చేస్తాం అంతే. ఇది వితౌట్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్. సో ఇది నెక్స్ట్ టైప్ విత్ పారామీటర్స్. పారామీటర్స్ అంటే మనం ఈ బ్రాకెట్ లోపల పారామీటర్స్ని డిక్లేర్ చేస్తాం. సేమ్ చెక్ లోపల ఒక నెంబర్ కావాలి, అది నేను మీకు డిఫరెన్స్ చూపించడానికి x అని యూస్ చేసా. సేమ్ కూడా యూస్ చేయొచ్చు. ఇంట్ x ఇది డిక్లరేషన్. మెయిన్ ఫంక్షన్లో మనం యూస్ చేసే వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి కాబట్టి ఇంట్ n అని ఇచ్చా. ఆ ఎంట్ చెక్ అనే బ్రాకెట్స్ లోపల ఇచ్చా. ఇప్పుడు ఈ చెక్ అనే ఫంక్షన్లో ఈ x ప్లేస్లో n వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ n ఏంటి, ఇక్కడ రీడర్ నుంచి యూజర్ నుంచి రీడ్ చేసుకుంటాం. మళ్ళీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ సేమ్. ఇక్కడ రిటర్న్ టైప్ ఏం యూస్ చేయలేదు కాబట్టి వాయిడ్ అనే యూస్ చేసా చెక్కి. మనకి ఇంట్ మెయిన్ ఫంక్షన్కి మాత్రం ఇంటే యూస్ చేస్తున్నా, ఎందుకంటే ఈ కంపైలర్లో వాయిడ్ మెయిన్ అనేది ఒక ఎర్రర్లా చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ కంప్యూటర్స్లో మొత్తం వాయిడ్ మెయిన్ అనేది పనిచేయట్లేదు అనమాట. అందుకని ఇంట్ మెయిన్ రిటర్న్ 0 వాడుతున్నా. ఈ ఫంక్షన్స్ దగ్గర మాత్రం పారామీటర్స్ అప్పుడు, రిటర్న్ టైప్స్ అప్పుడు వాయిడ్ యూస్ చేసుకోవచ్చు. రన్ చేద్దాం. ఎంటర్ ఏ నంబర్ 3 ఇస్తే ఆడ్, ఏది ఇస్తే అలా రన్ అవుతుంది. సో ఇది విత్ పారామీటర్స్. ఇది థర్డ్ టైప్ విత్ రిటర్న్ వాల్యూస్, అంటే పారామీటర్స్ లేకుండా ఓన్లీ రిటర్న్, ఏ డేటా టైప్ రిటర్న్ చేస్తామో ఇవ్వడం. ఇక్కడ ఇంట్ అని ఇచ్చా. ఇంట్ అని ఇస్తే మనకు అవుట్పుట్ కూడా ఇంటీజర్ రిటర్న్ అవ్వాలి కదా, కాబట్టి మనం ఇక్కడ నార్మల్ ప్రోగ్రాంలో కౌంట్ అనే ఒక వేరియబుల్ని ఇంట్రొడ్యూస్ చేశా. ఒకవేళ ఆ కౌంట్ ఫస్ట్ దాన్ని ఇనిషియలైజ్ కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నా. ఫర్ సపోజ్ 0 అనే వాల్యూ ఇఫ్ ఇదైతే 1 ఇంక్రిమెంట్ అయ్యిద్ది, అంటే ఆ నంబర్ 2తో డివిజిబుల్ అయితే కౌంట్ అనేది ఒక వాల్యూ పెరుగుతుంది, లేకపోతే కౌంట్ 0గానే ఉంటుంది. అందుకని ఒక ఇంటీజర్ వాల్యూని ఈ మెయిన్ ఫంక్షన్లోకి రిటర్న్ చేయాలి కాబట్టి కౌంట్ అనే ఒక వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే మనం రిటర్న్ టైప్ యూస్ చేసేటప్పుడు
ఒక రిజల్ట్ అనే వేరియబుల్ యూస్ చేసాం. ఎందుకు? యూడిఎఫ్ యొక్క అవుట్పుట్ని ఇక్కడ స్టోర్ చేయడానికి. సో ఇప్పుడు చెక్ అనే ఫంక్షన్ అవుట్పుట్ ఏంటది? కౌంట్ కదా. కౌంట్ వాల్యూ 1 అయితే ఈవెన్ అని ప్రింట్ అయ్యిద్ది, లేకపోతే ఆడ్ అని ప్రింట్ అయ్యిద్ది. ఇది ఎగ్జాంపుల్. రన్ చేద్దాం. 3 అయితే ఆడ్, 4 అయితే ఈవెన్. ఇది థర్డ్ టైప్. సో ఇది ఫోర్త్ టైప్ విత్ పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూస్. ఇక్కడ చెక్ అనే దానికి బ్రాకెట్స్ లోపల ఒక పారామీటర్ అండ్ దానికి రిటర్న్ చేసే వాల్యూ రెండు డిక్లరేషన్లోనే ఇచ్చాం. అంటే చెక్ అనే ఫంక్షన్లో ఇండెక్స్ యూస్ చేస్తాం, అది రిటర్న్ చేసే రిటర్న్ టైప్ వాల్యూ ఇంట్. సేమ్ ఇందాకట్లాంటి ప్రోగ్రామే, కానీ ఇక్కడ పైనే పారామీటర్స్ ఇచ్చాం కాబట్టి చెక్ అనే ప్రోగ్రామ్ లోపల ఎక్స్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఎక్స్ కామా అని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పైన డిక్లేర్ చేసాం కాబట్టి. అంతే, సేమ్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ అయింది. ఫంక్షన్స్లోనే ఇంకో సబ్ టాపిక్ ఏంటంటే రికర్సివ్ ఫంక్షన్స్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. రికర్సివ్ అంటే ఏంటంటే దాన్ని అదే సెల్ఫ్ కాల్ చేసుకోవడం. ఇప్పుడు ఇందాక మనం ప్రోగ్రామ్స్లో చూసినట్టు బ్లాక్ లోపల ఇందాకేం వాడాం? సమ్ అని వాడాం కదా. సమ్ ఆఫ్ ఇలా ఇదే ఏ ఫంక్షన్లో యూస్ చేసాం? మెయిన్ ఫంక్షన్లో యూస్ చేసాం. అదే సమ్ అనే ప్రోగ్రామ్ ఆ బ్లాక్లోనే మళ్ళీ సమ్నే కాల్ చేస్తాం. దాని ప్రోగ్రాంలో దాన్నే పిలుస్తున్నాం. ఇలా కాల్ చేసే ఫంక్షన్నే రికర్సివ్ ఫంక్షన్ అంటాం, అంటే సెల్ఫ్ కాలింగ్ ఫంక్షన్ అని. దీనికి జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈజీ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 కనుక్కోవాలి అంటే ఫస్ట్ 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4, మళ్ళీ ఈ 4 ఫ్యాక్టోరియల్ కావాలంటే 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, అండ్ ఈ ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ కావాలంటే 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 కదా. ఇలా స్టెప్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఎక్కడి దాకా రిపీట్ అయ్యిద్ది? మనకి 0 వచ్చేదాకా. 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెక్స్ట్ నెంబర్ ఇంటి 1 తర్వాత 0. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 అంటే మనకు తెలిసిందే 1. అప్పుడు ఇక్కడ 1 ఇంటూ 1, దీని వాల్యూ ఏమయ్యిద్ది? 1. ఈ 1 అనే వాల్యూని ఈ ఫంక్షన్లోకి రిటర్న్ చేస్తున్నాం. అప్పుడు దీని వాల్యూ ఏమైద్ది? 2 ఇంటూ 1, 2. ఈ 2 అనే వాల్యూ ఈ ఫ్యాక్టోరియల్లోకి రిటర్న్ అయ్యిద్ది. అప్పుడు 3 ఇంటూ 2, దట్ ఈస్ 6. ఈ 6 అనేది ఈ ఫ్యాక్టోరియల్లోకి రిటర్న్ అయ్యిద్ది. అప్పుడు ఇదేమైద్ది? 4 ఇంటూ 6, 24. ఈ 24 అనే వాల్యూ ఇందులోకి రిటర్న్ అయ్యిద్ది. ఇప్పుడు ఎట్లా? 5 ఇంటూ 24, 120. ఈ లాస్ట్ ఆన్సర్ మెయిన్ ఫంక్షన్లోకి రిటర్న్ అయ్యిద్ది. అప్పుడు మనకు అవుట్పుట్ 120 అని ప్రింట్ అయ్యిద్ది. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన ఒక్కొక్క పార్ట్ని సాల్వ్ చేసుకుంటూ రావడం. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్లా ఉంటుంది. ఈ సైక్లిక్ ప్రాసెస్ ఎక్కడ ఎండ్ అయ్యిద్ది అంటే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం 0 రాగానే ఆపేయాలి అని కంప్యూటర్కి చెప్పాలి, అంటే దీన్ని బేస్ కండిషన్ అంటారు. రికర్సివ్ ఫంక్షన్లో బేస్ కండిషన్ అనేది మిస్ చేస్తే ఇన్ఫైనైట్ లూప్ రన్ అయ్యిద్ది అనమాట. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్ ఫర్ రికర్సివ్ ఫంక్షన్. సో దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఓకే, దీన్నే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నంబర్. దీన్ని కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
సో ఇది రికర్సివ్ ఫంక్షన్కి ఇప్పుడు చెప్పుకున్న ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ మెయిన్ ప్రోగ్రాంలో సేమ్ ఏంటిది ఫ్యాక్టోరియల్కి ఎలా రాస్తామో అలా. ఇక్కడ నేను బోత్ యూజింగ్ రిటర్న్ వాల్యూస్ అండ్ పారామీటర్స్ రెండు రాసా. విత్ రిటర్న్ వాల్యూస్ అండ్ పారామీటర్స్. ఇక్కడ ఫస్ట్ హెడర్ ఫైల్ ఫ్యాక్ట్ అనే ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసుకున్నా. అందులో n అనేది అంటే మనం ఇచ్చే ఇన్పుట్ నంబర్ పారామీటర్గా తీసుకున్నా. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేశా. అందులో n అనేది ఒకటి యూజర్ నుంచి తీసుకోవడానికి ఇదే సేమ్ వేరియబుల్, ఎందుకు మళ్ళీ x అలా తీసుకోవడం అని సేమ్ యూస్ చేశా. మళ్ళీ రిటర్న్ టైప్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆర్ అవుట్పుట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి రిజల్ట్ అనేది ఒకటి తీసుకున్నా. సో ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్తో ఒక నంబర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం. దాని తర్వాత రిజల్ట్లో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ అవుట్పుట్ ఈ రిజల్ట్లో స్టోర్ అయ్యేలా రాస్తాం. నెక్స్ట్ లాస్ట్ ఫ్యాక్టోరియల్ ప్రింట్ అవడం అనమాట, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఇక్కడ ఫ్యాక్ట్ని కాల్ చేసాం కదా, అప్పుడు ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఈ బ్లాక్లో ఏం చేశాను, ఎఫ్ అనేది ఒకటి తీసుకున్నా. ఎఫ్ ఇక్కడ మనం నార్మల్గా ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అలా తీసుకుంటాం కదా, ఇక నేను ఆల్రెడీ ఫంక్షన్ నేమ్ ఫ్యాక్ట్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను ఇంటీజర్ ఎఫ్ అని తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూస్ చేశా. ఫస్ట్ బేస్ కండిషన్ అని చెప్పాను కదా, బేస్ కండిషన్ ఏంటి, ఆ ఫ్యాక్టోరియల్ లోపల ఆ ఇంటీజర్ 0 అయినప్పుడు అది స్టాప్ అయిపోయి రిటర్న్ అవ్వాలి వాల్యూస్, అది బేస్ కండిషన్. సో ఒకవేళ n 0 అయితే 1 అనే వాల్యూని దాని ముందున్న ఫ్యాక్టోరియల్ ఫంక్షన్లోకి రిటర్న్ చేయాలి, అది లేకపోతే ఈ ఫ్యాక్టోరియల్ కండిషన్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఎఫ్లోకి n ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలాగా 5 ఇచ్చామనుకోండి, 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 - 1 అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అక్కడ దాకా వచ్చింది. ఈ ఫ్యాక్ట్ ఆఫ్ అని ఇచ్చాను కదా, ఇది కూడా ఫంక్షన్ కాలింగేగా, ఫ్యాక్ట్ ఆఫ్ n - 1 అని ఇచ్చాను కదా, ఇది కూడా ఫంక్షన్ కాలింగే. సో అంటే ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ బ్లాక్లోనే మళ్ళీ ఫ్యాక్టోరియల్ అనేదాన్ని ఇచ్చాను, కానీ అందులో n - 1 అనేదాన్ని ఇచ్చా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి n - 1 స్టోర్ అవుతుంది. అలాగా n వాల్యూ 0 అయ్యేదాకా ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో n వాల్యూ 0 అయినప్పుడు 1 అనే వాల్యూ ఫ్యాక్ట్ ఆఫ్ 0లోకి రిటర్న్ అవుతుంది. ఇందాక నేను గీసి చూపించాను కదా, సేమ్ అలాగే రిటర్న్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్. లాస్ట్లో ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఇది కూడా ఒక లూప్ లాగే వర్క్ అయ్యిద్ది, ఎందుకంటే ఒక దాని లోపల ఒకటి ఇచ్చాము, ఒక కండిషన్ ఇచ్చాము, ఇది ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా రన్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో ఇఫ్ అనే వాల్యూ రిటర్న్లోకి ఇచ్చాను, అది రిజల్ట్లోకి వెళ్ళి ప్రింట్ అవుతుంది. రన్ చేసి చూద్దాం. ఫ్యాక్ట్ ఆఫ్ 5 అంటే 120, ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఇలాగా. సో మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది అన్నమాట.